Audio Jungle. వీడియో అన్నది మహాశివరాత్రి ఎర్లీ మార్నింగ్ వీడియో తీశాను ఫ్రెండ్స్. అయితే ఆ రోజు మేము రుద్రాభిషేకం అనేది జరుపుకున్నాం. ఎర్లీ మార్నింగ్ 4:30 మేబీ కావస్తుంది ఫ్రెండ్స్. అయితే శివుడికి ఎంతో ఇష్టమైన బిల్వపత్రాన్ని మేము కోసుకొచ్చాము ఫ్రెండ్స్. బిల్వపత్రము అంటే శివుడు 3 కనులను సూచిస్తుంది అని అంటారు ఫ్రెండ్స్. రుద్రాభిషేకానికి కావలసిన సామానం మొత్తం తీసుకొచ్చుకున్నాము ఫ్రెండ్స్. ఇంకా కవర్లో నుంచి అప్పుడే బయట తీసుకొని పెడుతున్నాము. తేనె, పసుపు, కుంకం, గంధం, విభూతి, బిల్వపత్రం, కొబ్బరికాయలు, ఫ్రూట్స్ నైవేద్యానికి అండ్ అభిషేకానికి జ్యూస్ కూడా రెడీ చేయాలి ఫ్రెండ్స్. ఇల్లు అన్నది ముందు రోజునే కడిగేసుకొని ముగ్గులు అన్నది వేసేసుకున్నాము. సో అవి అన్నీ రెడీ చేసుకున్నాము ఫ్రెండ్స్. మారేడు చెట్టు అంటేనే శివయ్య గుర్తుకొస్తాడు ఫ్రెండ్స్. ప్రీతికరమైన చెట్లు అన్నిట్లో కల్లా చాలా పేరు ఉన్న చెట్టు మారేడు చెట్టు ఫ్రెండ్స్. ఈ ఆకుల్ని బిల్వపత్రం అని కూడా అంటారు ఫ్రెండ్స్. మారేడు పత్రం 3 కలిపి ఒక ఈనెలా ఉంటాయి. ఆ ఆకుల్ని చూడగానే మనకి శివయ్య కళ్ళని చూపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. శివయ్యకు ఎంతో ఇష్టమైన మారేడు చెట్టు కిందనే నివాసం ఉంటారు అని భక్తుల నమ్మకం ఫ్రెండ్స్. శివయ్య అభిషేకంలో కానీ పూజలో కానీ పుష్పాలతో పాటు ఆకులను కూడా వాడతారు ఫ్రెండ్స్. ఆ ఆకుల్లో మారేడు పత్రిక ఒక రకము. మారేడు పత్రిక అంటే శివయ్యకు చాలా ప్రీతికరమైనది. ఆ మారేడు చెట్టు కిందనే శివయ్య నివాసం ఉంటారు అని భక్తుల మారేడు పత్రిక 3 దళాలలో బ్రహ్మ, విష్ణు, మహాశివుడు అనే 3 త్రిమూర్తులు ఉంటారు అని అంటారు అండి. మారేడు దళం అనగా నిత్యాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తికి సంకేతము అండి. ఈ వీడియో అన్నది ఇంతటితో ఎండ్ చేస్తున్నాను అండి. బాగా లెంత్ అవుతుంది. అభిషేకం వీడియో కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.